ఏదైతే మోడీ ఇప్పుడు 5 దేశాల యాత్రలకు వెళ్ళిన సందర్భంలో సందేశం ప్రధానంగా శాంతి సందేశాన్ని ప్రపంచానికి వినిపిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతం చేసే లక్ష్యానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. వ్యవస్థాపక దేశం హోదాలో ఆ కూటమి బలోపేతానికి అన్ని చర్యలు చేపడతామని మోడీ తేల్చి చెప్పారు. ఈ సదస్సు సందర్భంగా రియో డి జనీరోలో వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతో ద్వైపాక్షిక అంశాల మీద చర్చిస్తానన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డా సిల్వాతో జరిగే సమావేశంలో వర్ధమాన దేశాల బలోపేతం మీద ముఖ్య చర్చ జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన కోసం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరారు. తొలుత ఘనా రాజధాని అక్రా చేరుకున్న భారత ప్రధానికి అరుదైన స్వాగతం లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహమా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోడీని ఆత్మీయంగా స్వాగతించడం విశేషం. గత 3 దశాబ్దాల్లో భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే ప్రథమం. ప్రధాని మోడీ ఇక్కడి నుంచి గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్తారు. ఆ తర్వాత అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో కూడా పర్యటించబోతున్నారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం, పెట్టుబడులకు ఆహ్వానం పలకడం